గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రకరకాల వార్తలకు ఎటకేలకు చెక్ పెడుతూ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కలర్స్ స్వాతి సరికొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన మంతాహ్ మధు చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వాతి స్వయంగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. పెళ్లికి సంబంధించిన ఒక అందమైన ఫోటోను పంచుకుంటూ దానికి హిట్చెడ్ 87-2026 అని క్యాప్షన్ జోడించారు. పవిత్రమైన హోమం సాక్షిగా శ్రీకాంత్ చేతిని స్వాతి పట్టుకున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. స్వాతి గతంలో 2018లో వికాస్ వాసు అనే మలయాళీ పైలట్ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, వారు విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తన విడాకుల రోమన్లపై స్వాతి ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. ఇన్స్టాగ్రామ్ నుండి తన భర్త ఫోటోలను తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి నటనపై దృష్టి పెట్టి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో మంతాహ్ మధు సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే శ్రీకాంత్ స్వాతి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపేటల వరకు దారితీసిందని ఇండస్ట్రీ టాక్. అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా జరిగిపోయిన ఈ పెళ్లి వార్త చూసి అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి కొత్త భాగస్వామితో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ నూతన దంపతులకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.